ఉప్పు పప్పు నూనె చక్కెర ఏది కొనేటట్టు లేదమ్మా. ఆర్టీసీ ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు ప్రతి ఒక్కటి పెరిగిపోయాయమ్మా. బ్రతుకు భారమైపోయిందని సతమతం అయిపోతున్నారు పాపము ఆ మహిళలు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకు ఇస్తామని చెప్పిన 7 గంటలు ఉచిత విద్యుత్ ఇప్పుడు 3 గంటలు అయిపోయింది. పరిశ్రమలకైతే నెలకు 12 రోజులు పవర్ కట్టే. ఏ గ్రామంలో, ఏ మున్సిపాలిటీలో, ఏ ఊర్లో అడిగినా ఎన్ని గంటలు కరెంటు ఉందమ్మా అంటే 4 గంటలు, లేకపోతే మహా అంటే 7 గంటలు ఉందని చెబుతారు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. అది మన పరిస్థితి ఇప్పుడు. మన రాష్ట్రంలో వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు, ఇళ్ళకి కరెంటు లేదు, విద్యార్థులకి చదువు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పరిశ్రమలకి పవర్ లేదు, కార్మికులకి పని లేదు, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి లేదు. ఇది మన పరిస్థితి. కానీ మద్యం మటుకు ఏరులై పారుతుంది మన రాష్ట్రంలో. ఎందుకని? మహాత్మా గాంధీ మాకు ఆదర్శమని చెప్పుకుంటూ ఒక మద్యం మాఫియా డాన్ను తీసుకొచ్చి బొత్సాని ఆయనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన రాష్ట్రంలో మద్యం ఏరులై పారక ఇక ఏమైపోతుంది? మన రాష్ట్రంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి అనుసరిస్తున్నది వీరు గాంధీయవాదమా లేకపోతే బ్రాండీయవాదమా? బొత్స గారు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని మన రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో ఈయనకు మించిన వారే లేరని రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ నాయకులకి మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో 10వ వంతు శ్రద్ధ ప్రజల మీద ఉంటే ఈ ప్రాంతం ప్రజలు ఎంతో బాగుపడేవారు. కానీ బొత్స గారి కుటుంబానికి ప్రజల బాగోగులు పట్టలేదు. ప్రజలు మద్యానికి బానిసలైపోయి వారి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. బొత్స గారి కుటుంబానికి మటుకు పట్టలేదు. వీరికి కావాల్సింది వారి వ్యాపారము, వారికి దాని మీద వచ్చే ఆదాయం. అది ఏ పద్ధతిలో వచ్చినా సరే అన్న ఉద్దేశంలో ఉన్నారు ఈ బొత్స గారి కుటుంబం. అమ్మా, ఈ వ్యాపారము ఆ వ్యాపారము అనే తేడా లేదమ్మా. అన్ని వ్యాపారాలలో బొత్స గారి కుటుంబమే ఉంది. మద్య మాఫియా నుంచి ప్రతి మాఫియాలోనూ బొత్స గారి కుటుంబానికి సంబంధాలున్నాయని ఆయన జిల్లా ప్రజలే చెబుతున్నారు. బొత్స గారి కుటుంబం అంటే దోచుకోవడము, దాచుకోవడము అని ఇక్కడ ప్రజలే చెబుతున్నారు. ఇక వీళ్ళని నాయకులు అన్నారా లేకపోతే కల్నాయకులు అన్నారా? రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చేస్తే ఇలాంటి నీచమైన కాంగ్రెస్ నాయకులు మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. అసెంబ్లీలో ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకూడదు అని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు పలుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు ప్రజల నెత్తిన పడేది కాదు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసి కూడా చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడకుండా ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల్లో కేసులు, విచారణలు జరగకుండా ఉండడానికని కాంగ్రెస్ పార్టీకి అమ్మడిపోయాడు. ఇలాంటి నాయకుడిని నాయకుడు అనాలా లేకపోతే దుర్మార్గుడు అనాలా?
ప్రతి విషయంలోనూ ఈ రోజు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు, అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు, అవిశ్వాసం రెండోసారి పెట్టినప్పుడు కూడా కుమ్మక్కయ్యారు. అసలు వీళ్ళ కుమ్మక్కులు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం లేదు. తెలుగుదేశము చంద్రబాబు గారు విమర్శించేదల్లా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించేది చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని. మొన్న దిగ్విజయ్ సింగ్ గారని కాంగ్రెస్ నాయకుడు వచ్చాడు మన రాష్ట్రానికి వచ్చి విశాఖపట్నంలో, హైదరాబాద్ లో బస చేసి ఎవరిని విమర్శించారో అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. చంద్రబాబు అని ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు చంద్రబాబు గారి గురించి. ఇక మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారేమో అసలైన ప్రభుత్వాన్ని నిలబెడుతుంటే చంద్రబాబు గారు కనుక ఆయనని విమర్శించే ఉద్దేశము మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. నిన్న రాజమండ్రిలో ఎంపీ గారు అరుణ్ ఉండవాలి గారు ఒక సభ చేశారు. గంటల తరబడి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డదిడ్డంగా విమర్శించారు, కానీ చంద్రబాబు గారిని విమర్శించలేదు. ఎందుకు అంటే ఆయనకు టైం సరిపోలేదని చెప్పారు. ఇక ఈ విజయనగరం జిల్లాను భ్రష్టు పట్టించిన బొత్స గారేమో ఒక మాట చంద్రబాబు గారిని విమర్శించరు. అలాగే చంద్రబాబు గారు కూడా బొత్స గారిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించరు. లిక్కర్ కింగ్ అయిన సత్యబాబు గారి మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసులు అనే ఆయుధం ప్రయోగించగానే అప్పటి వరకు కిరణ్ ముఖ్యమంత్రి కావడం ఏమిటి అని ఆయనకు వ్యతిరేకంగా క్యాంపు పెట్టిన బొత్స గారు వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆయనకు లొంగిపోయి ఆయన కాలు పెట్టుకుని అధికారులను బదిలీ చేసి ఆయన మీద కేసులు లేకుండా చూసుకున్నాడు. అది బొత్స గారి మార్క్ రాజకీయం. ఇక బొత్స గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబు గారిని ఎలా విమర్శిస్తారు పాపం.